హాయ్ అండి, సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి. ఇది మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా చూపిస్తానండి మీకు. ముందుగా ఛానల్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యము, చికెన్, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, పుదీనా, కొత్తిమీరాకు, బగారాకు, నూనె, కారము, ఉప్పు, మసాలాలు, పెరుగు, ధనియాల పొడి, నిమ్మకాయలు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నెయ్యి. తింటుంటే తినాలనిపిస్తుందండి ఈ చికెన్ బిర్యానీ. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే చికెన్ బిర్యానీ అండి. గుమగుమలాడే మసాలా ఘాటుతో ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది ఒక నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. నీసు స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూను పసుపు వేసుకున్నా, ఒక టేబుల్ స్పూను కారము, అలాగే ఒక చిటికెడంతా మెంతి పౌడరు, ఒక చిన్న స్పూను గరం మసాలా, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక టేబుల్ స్పూన్లో సగం అండి ఉప్పు, ఒక స్పూనున్నర ధనియాల పౌడర్ అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకున్నానండి, ఆ రసం అండి ఇది. టేబుల్ స్పూన్తోని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక స్పూను నూనె, ఇది ఇప్పుడు కలుపుకుందామండి. ఇలా బాగా కారము, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ముక్కకు పట్టాలండి. పట్టే వరకు కలపండి మంచిగా. ఇది కలిపినాక ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ముక్క అనేది నానితే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము. గుబాలించే సువాసన, నోరూరించే రుచి, మెత్తని చికెన్ ముక్కలతో, పొడి పొడిగా ఉండే బాస్మతి రైస్తో, దీనికి తోడుగా రైతా, ఉల్లిపాయ పెట్టుకొని తింటే దాని రుచే వేరబ్బా. ముందుగానే నేను బియ్యము కడిగి పెట్టుకున్నానండి. ఇవి 4 గ్లాసుల బియ్యము. మన తినేవారిని బట్టి పెట్టుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనాకు, కొత్తిమీరాకు, ఇవి బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి బాగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. బియ్యము ఎంత నానితే అంత అన్నము పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము. 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నానండి. 1 స్పూను ఉప్పు, ఒక 3 బిర్యానీ ఆకులు, మసాలా అండి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఒక సగం నిమ్మకాయ ముక్కను పిండుకుంటున్నానండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. స్టవ్ పైన పెట్టేయాలండి. సగమే ఉడకాలండి అన్నం. ఇది పలుకే ఉండాలి. బిర్యానీకి కాబట్టి సగమే ఉడకాలి. ఇవి పాత బియ్యం అండి. 1 గ్లాసు బియ్యానికి నేను 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇట్లా కలుపుకొని 1 నిమిషము స్టవ్ మీద ఉంచండి. దగ్గర పడ్డదండి అన్నము. సిమ్లో పెట్టి ఉంచుకోండి. ఇంకా పలుకుంది, చూడండి, అలా ఉండాలి అన్నము.
ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి అన్నము ఒకసారి కలుపుకుందాం. ఇలా చూడండి ఎంత పొడి పొడి ఉందో, ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇది అయిపోయిందండి. మనం ఇక బిర్యానీ చేసేసుకోవచ్చు. చికెన్ బిర్యానీకి బాస్మతి రైసే వాడుకోవాలండి. అదైతేనే పొడి పొడిగా వస్తుందండి అన్నము. మనకు మంచి సువాసన ఇస్తుందండి ఈ రైసు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. పెట్టుకొని ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా కావాలండి అన్నము. మంచిగా విడివిడిగా ఉంది కూడా అతకపోకూడదండి. ఎప్పుడు కానీ అన్నము ఇలా విడివిడిగా ఉంటే బిర్యానీకి బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు బిర్యానీ కోసము ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఇది కొంచెం వేడెక్కింది. ఇందులోకి నూనె పోసుకుంటున్నానండి. ఒక 6 స్పూన్ల నూనె పోస్తున్నాను. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండి. ఇది ఒకటి పెద్ద గడ్డనండి. ఇది సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి ఈ ఉల్లిగడ్డ. ఇలా వేయించుకున్న ఉల్లిగడ్డను బిర్యానీ పైన వేసుకోవాలండి. వేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుందండి బిర్యానీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి రంగు వచ్చినాక తీసేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇవి తొందరగా మగ్గుతాయండి మనకి సాల్ట్ వేస్తే. ఇలా కలుపుకోండి. ఇప్పుడు చూడండి రంగు మారిపోయింది. వీటిని తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇలా కావాలి, మంచిగా రంగు వచ్చింది చూడండి. ఇలా ఉండాలి ఉల్లిపాయ. ఇప్పుడు తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో 2 బగారా ఆకులు వేసుకున్న, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాము. ఇవి కొంచెం వేగాలండి. ఇందులోకి పుదీనాకు కూడా వేసుకున్నాను. ఇవి బాగా కలుపుకోండి ఇట్లా. ఇవి కొంచెం వేగినాక అప్పుడు మనం ముందుగా కలుపుకున్న కూర ఉంది కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా నానాలండి. ఒక 10 నిమిషాలు అట్లా నానితే ముక్క మంచి కలర్ వస్తుంది. అలాగే ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుందండి. కలిపి పెట్టుకున్న కూరని ఇందులోకి వేసుకుందాము. అంతా వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లనే పెట్టుకోవాలండి. 2-3 సార్లు ఇట్లా కలిపి మంచిగా దగ్గరికి అనుకొని పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు హైలో పెట్టండి. కూర వేసినప్పుడు ఒక 2 నిమిషాలు హైలో పెట్టాలి. తర్వాత మీడియంలో పెట్టుకోండి. ఇలా రావాలండి. నూనె చూడండి పైకి వస్తుంది ఉడుకుతుంటే, అలా రావాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఎప్పుడు కానీ కూర వేయగానే మూత పెట్టొద్దండి. ఒక 5 నిమిషాలు అట్లా మగ్గించుకోవాలి. ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తుంది, మళ్ళీ నీసు వాసన వస్తుందండి. కూర కూడా మూత లేకుండా కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందామండి. చూడండి ఇట్లా ఉడకాలండి. నూనె అంతా పైకి ఇట్లా రావాలి. ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా చేసుకున్న అన్నం ఉంది కదండి, మనం అది ఇందులోకి వేసుకుందాము. ముందుగా ఉడికించుకున్న రైస్ను ఇందులోకి వేస్తున్నా. ఇలా పొడి పొడిగా ఉండాలండి. చూడండి ఎంత పొడిగా ఉందో. అలా పొడి పొడిగా ఉంటేనే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది మనకి. మధ్యలో కొంచెం పుదీనాకు వేసుకుందామండి. ఇది ఒకసారి రైస్ వేసుకుందాము. ఇప్పుడు పైనుండి మనము ముందుగా వేయించుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, అది ఇట్లా వేసుకోవాలి. వేసుకొని దాని మీదకి వెళ్ళి కొంచెం కొత్తిమీరాకు, పుదీనాకు 2 కలిపి వేసుకుంటున్నా. మళ్ళీ వీటి మీదకి వెళ్ళి మళ్ళీ ఒకసారి రైస్ వేసుకుందాము. ఒక్క సెకండు హైలో పెట్టండి. స్టవ్ పెట్టి మళ్ళీ మీడియంలో పెట్టండి, లేదా కొంచెం సిమ్లో పెట్టేయండి. ఇది డైరెక్ట్ పెట్టకుండా పేనం ఉంటే పేనం మీద పెట్టేసుకోండి. అప్పుడైతే మన కింద కూర మంచిగా మగ్గుతుంది. మళ్ళీ పైనుండి అన్నం వేసిండండి. మళ్ళీ ఉల్లిగడ్డ, మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు ఇట్లా వేసుకోవాలి.
వేసుకొని దానిపై నుండి నేను నెయ్యి కూడా వేస్తానండి. నెయ్యి వేస్తే ఇంకా సూపర్ వస్తుందండి స్మెల్. అలాగే బిర్యానీ కూడా టేస్ట్గా ఉంటుంది. ఇలా పైనుండి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇవి ఆవిర్లు అనేది బయటికి పోకుండా పైన ఒక బరువు లాంటిది పెట్టుకోండి. ఆవిర్లతోనే మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. కింద కూర కూడా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు అట్లా ఇలా పైన ఏదన్నా బరువు లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసుకొని చూద్దాం ఒకసారి. ఇది చూడండి ఎలా ఉందో, మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, తడి అనేది లేకుండా మంచిగా ఉడికింది. ఇలా ఉండాలి. మీకు ముక్కను కూడా చూపిస్తానండి. ముక్క కూడా ఎట్లా అయిందో చూడండి. చూడండి, కలర్ఫుల్గా అయింది కదండి ముక్క. మళ్ళీ కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకుందామండి. చూస్తున్నారా, చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. గుమగుమలాడుతుందండి. ఇలా కలర్ఫుల్గా రావాలండి చికెను. పైనుండి కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని వడ్డించుకోవడమేనండి. మసాలా బాస్మతి రైసు కలయికతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.